హైదరాబాద్ సెల్లింగంపల్లి ఖానమెట్లోని తమ 5 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ను ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు, నటుడు వెంకటేష్, వారి కుటుంబ సభ్యులు కబ్జా చేశారని బాధితులు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 1994లో ఎక్స్ సర్వీసెస్ కోటాలో షేక్ అహ్మద్కు కేటాయించిన స్థలాన్ని పక్కనే ఉన్న తమ 21 ఎకరాలతో కలిపి అపర్ణ కన్స్ట్రక్షన్కు డెవలప్మెంట్కు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ వివాదం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతూ స్థలంలోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే మాదాపూర్ పోలీసులకు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు వెల్లడించారు. సార్, ఇది ఎక్స్ సర్వీస్ మెన్ ల్యాండ్. షేక్ అహ్మద్ అనే అతనికి 94లో అలాట్ అయింది. అలాట్ అయిన దాన్ని కాసాని కృష్ణ అనే అతను 92లోనే ఇష్యూ అయినట్టు దానికి జీపీఏ క్రియేట్ చేసి దాన్ని 94లో వాళ్ళ వైఫ్ కి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్ తో ఈ ల్యాండ్ అని సురేష్ బాబు గారికి 96లో సేల్ చేశారండి. ఆ 96లో వీళ్ళు కొనుక్కున్న సురేష్ బాబు గారు అండి 2004 వరకు వెయిట్ చేశారు సార్. ఎందుకంటే దీంట్లో జియో ఉంది. ఇష్యూ అయిన తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ కి 10 years బిలో దాన్ని కొన్నా అమ్మినా ఏదైనా ఇన్వాలిడ్ సార్. 2004 వరకు వెయిట్ చేసి అప్పుడు డాక్యుమెంట్స్ లో వాళ్ళు పేర్లు ఎక్కించుకున్నారు సార్. 5 పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళు. 5 సురేష్ బాబు గారు, వెంకటేష్ బాబు గారు, రామానాయుడు గారు, లక్ష్మీనాయుడు గారు, ఇంకొక లక్ష్మి గారు అండి. 5 పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ 2005లో ఈ ఎక్స్ సర్వీస్ మెన్ షేక్ అహ్మద్ గారు ఎక్స్పైర్ అయ్యారు. ఎక్స్పైర్ అయిన తర్వాత ఈయన చాలా కాలం తర్వాత రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటే వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఈ సర్వే నెంబర్లు అని చెప్పని చెప్తే అప్పుడు ఈ ఇష్యూ మీద మేము కోర్టుకి వెళ్ళాము సార్. ఇది 15 years నుంచి 16 years నుంచి కోర్టులో నడుస్తా ఉండగానే 2004లో వాళ్ళు క్రాస్ ఎగ్జామిన్ రాకుండా వాయిదాలు ఎగ్గొడతా అక్కడ దాన్ని ఆఫ్ చేయమని చెప్పని హైకోర్టులో స్టే తీసుకొచ్చారు 2024 డిసెంబర్లో. సార్, ఇది ఎక్స్ సర్వీస్ మెన్ ల్యాండ్. షేక్ అహ్మద్ అనే అతనికి 94లో అలాట్ అయింది.